బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ బారాబంకీలో తీవ్ర విషాదం నెలకొంది. ఔసనేశ్వర్ మహాదేవ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. అయితే కరెంట్ తీగల పైన కోతులు దూకడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. కరెంట్ తీగలు తెగిపడడంతో భక్తులంతా కంగారు పడిపోయారు. ఒక్కసారిగా భయభ్రాంతులతో వారంతా పరుగులు పెట్టడంతో తొక్కిసలాట గురైంది. సో అయితే ఈ ప్రమాదంలో 19 మందికి కరెంట్ షాక్ తగిలింది. సో దాంట్లో 2 భక్తులు మృతి చెందారు, పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతానికి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో కొంతమంది హాస్పిటల్కి చేరుకున్నారు, ఆసుపత్రికి చేరుకొని చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఔసనేశ్వర్ ఆలయం అది ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో ఉంది. సో విద్యుత్ తీగలు ఉన్నాయి, విద్యుత్ తీగలపై నుంచి కోతులు నడుస్తూ ఉంటాయి. మనం చూస్తున్నాం చాలా ఆలయాల్లో కూడా అక్కడ కోతులు ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ విద్యుత్ తీగల పైన ఆ కోతులు నడుస్తూ ఉండగా విద్యుత్ తీగలు తెగిపోయాయి. ఆ తెగిపోయిన క్రమంలోనే అంతా తమకి కరెంట్ షాక్ తగులుతుందేమోనని చెప్పి ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఆ పరుగులు పెట్టేటువంటి ఆ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. సో 19 మందికి ఇప్పటికే కరెంట్ షాక్ తగిలినట్టు తెలుస్తోంది. దాంట్లో 2 మరణించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. ఏదేమైనా ఈ ఘటన కొంత ఆందోళన గురి చేస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. సుమారుగా ఈ మృతుల సంఖ్య 100 వరకు చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. బికాస్ అక్కడ మనం విజువల్స్ చూస్తున్న పైన గమనించండి, ఎంతమంది తొక్కిసలాట కిక్కిరిసిపోయే జనం ఉన్నారు. ఇసుకేస్తే రాళ్ళంత జనం అక్కడ కనబడుతూ ఉన్నారు. సో ఈ జనం మధ్యలో నుంచి ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందంటే చిన్న విషయం ఏం కాదు. ఒకసారి మన విజువల్స్ లో గమనిస్తే ఆ విజువల్స్ లో పైన బాక్స్ లో కనబడుతున్న విజువల్స్ లో ఎటువంటి దేవాలయం, అక్కడ ఎటువంటి ప్రజలు ఉన్నారు, ఎంతమంది భక్తులు చేరుకున్నారు, కిక్కిరిసిపోయే జనం ఏ విధంగా ఉన్నారో చాలా క్లియర్ కనిపిస్తోంది. ఆ సమయంలో తొక్కిసలాట జరిగిందనంటే అక్కడ ప్రజలు ప్రాణాల కోసం పరుగులు పెడుతున్న క్రమంలో ఎంతమంది వారి కాళ్ళ కింద నలిగిపోయి ఉంటారు, ఎంతమంది గాయాల పాలై ఉంటాయి తలుచుకుంటేనే కొంత ఆందోళన గురిచేస్తోంది. ప్రస్తుతానికి అక్కడికి పోలీసు అధికారులు చేరుకున్నారు. ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. సో ఆ కరెంట్ తీగల పైన కోతులు నడిస్తేనే తీగలు తెగిపోయాయంటే అర్థం చేసుకోండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అక్కడ విద్యుత్ అధికారుల పనితీరు ఎలా ఉందనేది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి పెట్రిషా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషా, సో ఉత్తరప్రదేశ్ బారాబంకీలో జరిగిన ఘటన పైన అప్డేట్స్ ఏంటి? ఇప్పటివరకు ఎంతమంది మరణించారు, ఇంకా ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఉత్తరప్రదేశ్ లో ఈ ఘటన ప్రస్తుతం కలకలంగా మారింది. ఒకవైపు మహాదేవ్ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరెంట్ తీగల పైన కూడా కోతులు దూకడం, ఆ తర్వాత కరెంట్ తీగలంతా కూడా తెగి పడిపడడం, ప్రాంతంగా ఉన్న వాళ్ళు భక్తులందరూ కూడా భయప్రాంతులకు గురయ్యి పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఒకటే వైపు అందరు కూడా పరిగెత్తడం, అంటే ఎగ్జిట్ ఏదైతే డోర్ ఉంటుందో అక్కడి వరకు పరిగెత్తడం జరిగింది. దాదాపు కూడా అనేక మందికి కూడా పలువురికి తీవ్రమైన గాయాలయ్యాయని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా 29 మెంబర్స్ అయితే ప్రధానంగా ఇంజూర్డ్ అయ్యారు. దాదాపు 2 అయితే చనిపోయారు. అక్కడనే వాళ్ళందరినీ హాస్పిటల్ కి హుటాహుటిగా వెంటనే అంబులెన్స్ చేరుకుంది, పోలీసులు అందరు కూడా చేరుకున్నారు. భక్తులు దాదాపు 100కి పైన కూడా స్టాంపేడ్ చోటు చేసుకుంది. తీవ్రంగా మాత్రం 29 మంది అయితే గాయపడ్డారు. దాంట్లో చనిపోయిన వ్యక్తి కూడా 22 సంవత్సరాల వ్యక్తి ప్రశాంత్ తో పాటు ఇంకొక వ్యక్తి 25 సంవత్సరాల వ్యక్తి కూడా ముబారక్పూర్ విలేజ్ లో ఈ ప్రశాంత్ అన్న వ్యక్తి చనిపోయాడు. హుటాహుటిగా అందరినీ కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి కూడా తరలించారు. వెంటనే స్థానికంగా ఉన్న అప్పటికే 2 కూడా ఊపిరి ఆడకపోవడము, హాస్పిటల్ తీసుకెళ్లిన సమయంలో కూడా 22 సంవత్సరాల యువకుడుతో పాటు 20 సంవత్సరాల యువకుడు కూడా 2 కూడా మరణించారు. ఇదంతా కూడా ఇంకా చనిపోయే మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఉధృత వాతావరణం క్రియేట్ అయింది. ఎంతో ఒకవైపు శ్రావణం మొదలైంది, మహాదేవుకి పూజల కార్యక్రమంగా అందరు కూడా అక్కడ చేరుకున్నారు. జల అభిషేకం రీచల్ అనేది శ్రావణంలో ఆ గుడిలో ప్రత్యేకంగా ఆ దేవుడికి మహాదేవ్కి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కూడా జనాలందరూ మండే ఎర్లీ మార్నింగ్ కూడా చేరుకున్న పరిస్థితి. దాదాపు ఈ ఘటన కూడా 6 నుంచి 7 ఆ మధ్యలో జరిగిందని తెలుస్తుంది. 100కి పైన మంది కూడా తొక్కిసలాటలో గురయ్యారు. దాంట్లో దాదాపు 29 మందికి ఇంజూర్ అయితే 2 చనిపోయారని తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఉదయం తెల్లారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడి గుడికి వచ్చి ఇట్లా జరగడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం అంటూ కూడా స్థానికులు స్పందిస్తున్నారు. సో ఏదేమైనా కూడా ప్రజలు ఎలా అయిపోయారంటే ఒక అద్భుతమైన సంఘటన జరుగుతోంది, లేకపోతే ఆలయం అంటే అందరూ ఒకే రోజు మూకుమ్మడిగా వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటారు. ఒకే రోజు మూకుమ్మడిగా వెళ్ళిపోయినటువంటి సంఘటన మనం చూస్తాం. చాలా వరకు ఇటువంటి ప్రమాదాలకి దారితీస్తున్నాయి. అంతేందుకు మొన్న ఒరిస్సాలో జరిగినటువంటి ఘటనలో కూడా ఈ రకంగానే జరిగింది.
సో అప్పుడు కొంత తొక్కిసలాట జరిగింది. సో ఒకే రోజు మొత్తం మూకుమ్మడిగా ప్రజలంతా ఏమో ఎత్తిపోతుంది అన్నట్టుగా అంతా కామన్గా ఆలోచించి వెళ్ళిపోయినటువంటి ఆ సంఘటనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కిక్కిరిసిపోయే జనం. మా ప్రతినిధి పెట్రిషి చెప్తున్నట్టుగా శ్రావణ మాసం మొదలైంది. ఆలయాల్లో భక్తులు పోటెత్తుతూ ఉంటారు. చాలా ప్రముఖమైనటువంటి ఆలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఏమో జరిగిపోద్ది, మొత్తం ఉన్న పలంగా మారిపోద్ది అనుకుంటే దేవుడిపై నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి. కానీ అది మనపై ఉన్న ప్రమాదాన్ని కొని తెచ్చుకునే విధంగా ఉండకూడదు. రేపు కూడా బహుశా చాలామంది ఆస్ట్రాలజర్లు కానివ్వండి, లేకపోతే జాతకాలు చెప్పేవారు, లేకపోతే భక్తి ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వారంతా కూడా రేపు మంగళవారం రోజున చాలా పెద్ద జరగబోతోంది. రేపు చాలా శుభదినం, అందరూ భక్తులు దేవాలయాలకు వెళ్ళిపోండి, పూజలు చేయండి అని చెప్పి అందరినీ కూడా చెప్తూ ఉన్నారు. నేను తప్పుబట్టను, వెళ్ళాలి, పూజలు చేసుకోవాలి, అంతా సవ్యంగానే జరగాలి. కానీ మీ నమ్మకాన్ని, మీకున్నటువంటి భక్తిని ప్రమాదం వరకు కొని తెచ్చుకోకండి. అందరూ మూకుమ్మడిగా ఒకే దగ్గరికి వెళ్ళిపోయి ఒకే సంఘటనలో మాకు ఉన్న పలంగా జరిగిపోవాలి. డైరెక్ట్గా కొంతమంది భక్తులు ఆలోచిస్తూ ఉంటారంటే, మేము దేవాలయం దాకా వచ్చాం కదా, ఆలయం దాకా వచ్చాం, కానీ గర్భగుడిలో వెళ్ళడానికి టైం లేదన్నట్టుగా తోపులాటకు గురవుతూ ఉంటారు. డైరెక్ట్గా దేవుడే వచ్చి మా ముందు ఎస్ మీకు దర్శనం ఇచ్చాను వెళ్ళిపోయినట్టుగా చెప్పే రకంగా ఉండాలన్నట్టుగా భావిస్తూ ఉంటారేమో. అక్కడ దాకా వెళ్తూ ఉంటారు, భక్తి అక్కడి వరకు ఉంటుంది. కానీ ఆలయం లోపల వెళ్ళిన తర్వాత దర్శనం అక్కడి వరకు వెళ్ళడం కోసం భక్తి ఉండదు. అక్కడి వరకు వెళ్ళగానే డైరెక్ట్గా దేవుడే మా ముందుకు వచ్చి ఆమె మిమ్మల్ని కలిసినా వెళ్ళిపోయినట్టుగా చెప్పాలన్నట్టుగా భావిస్తూ ఉంటారు. సో మీ భక్తి, మీ ఓపిక అన్ని కలగలిపితేనే ఇటువంటి ప్రమాదం అరికట్టవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇటువంటి ప్రమాదాలు ఇంకా పేటరెగిపోయే అవకాశం ఉంది, ఇంకా ప్రమాదాలు జరగవచ్చు కూడా. సో ప్రస్తుతం నేను చెప్తాను, ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో ఉన్నటువంటి ఔస్నేశ్వర్ మహాదేవ్ ఆలయం సంబంధించిన అంశంలో నిన్న సాయంత్రం తొక్కిసలాట చోటు చేసుకుంది. కరెంటు తీగలపై నుంచి కోతులు అటు ఇటుగా ఆడుతున్న క్రమంలో ఆ కరెంట్ తీగలు తెగిపడ్డాయి. 19 మంది కరెంట్ షాక్ కొట్టింది. దీంట్లో 2 మరణించారు. మరింతగా ఇక్కడ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. సో దయచేసి ఆలయాల సందర్శన కానివ్వండి, టూరిస్ట్ స్పాట్లకు వెళ్ళేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, ఓపిక పట్టండి, జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. మీరు సరిగ్గా మీ ఎదుటి వాళ్ళు సరిగ్గా వెళ్ళకపోవచ్చు. ఒక చిన్న సంఘటనే అందరి ప్రాణాలను కూడా గాల్లో కల్పిస్తూ ఉంటుంది.